ఏం చేస్తున్నారా ఇద్దరు? అమ్మా అది నువ్వు ఆగరా. ఇందాక పద్మ ఆంటీని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పక్క బెడ్ మీద మీ నాన్నని చూశాను. వీళ్ళ నానంటే ధనుంజయ అంకులా? అసలు ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? ఆ విషయం నేను నిన్న అడగాలి. అసలు మన ఊరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? నార్మల్ గానే కదా. నార్మల్ గానా? మరి నువ్వు నాకు ఎప్పుడేం చెప్పలేదు కదమ్మా. అది నిజమేలే, మాదే తప్పు. అసలు ఏం జరిగిందో నాకు క్లారిటీగా చెప్పమ్మా. ఏంటి ఓపెనింగ్ సీనే మందుతోనా? మరి ఆంటీ ఫ్లాష్ బ్యాక్ ఎక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అయినా మా నాన్నకి ఎప్పటి నుంచి మందు అలవాటు ఉంది? దానివల్లే వచ్చింది ఈ పెంట అంతా. ఏమోలే, సరే డిస్క్లైమరీ. మీరేం కంగారు పడకండి, మేం మీకు మాత్రమే కనిపిస్తాం. వినిపిస్తాం కూడా. రే, ఇప్పుడు ఏమైందంట్రా కూర్చోబెట్టి మరీ మంది తాగేస్తున్నావు? రే, అసలు ఫ్రెండ్ అంటే ఎవర్రా? ఎవర్రా? నువ్వురా, నువ్వే. రే, ఇప్పుడు అదంతా ఎందుకు లేరా? మాట్లాడుకోవాలరా. నాలో ఉన్నది చెప్పకపోతే నా పొట్ట ఫ్రీ అవదరా. పొట్ట అదంతేలే, నీకు అర్థం కాదు. ఇవాళ నువ్వు రాకపోతే, అసలు నువ్వు రాకపోయి ఉండుంటే నా ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిపోయి ఉండేదిరా. సర్లే ఊరుకోరా, అయ్యిందేదో అయ్యింది. ఇంతకేమైంది? అంటే మాకు అప్పుడు బిజినెస్ లేదో లాస్ వచ్చిందిలే. రే, నీకు నాకు ఏడాది నుంచి మాటలు లేవు కదా. అయినా నేను పిలవపోయినా ఈరోజు నువ్వు వచ్చి నా పక్కన నిలబడ్డావు. అది అదే కదరా నేను చెప్పేది. బసే, అవసరమైనప్పుడు నిలబడితేనే కదరా ఫ్రెండ్ అంటే. చేర్స్. ఇంత ఫ్రెండ్షిప్ తట్టుకోలేరు బాబు, మన వల్ల కాదు. ఎన్ని రోజులు నా చుట్టూ తిరిగినోళ్ళు ఒక్కడంటే ఒక్కడు కూడా నా దగ్గరికి రాలేదురా. రే, నీకు వాళ్ళ గురించి ముందే చెప్పాను కదరా. స్కామర్స్ ఎక్కువైపోయారు నాన్న. నువ్వు ఆగరా, ఎప్పుడు ఎదవగల. నువ్వు చెప్పేవులేరా, నేనే వినిపించుకోలేదు. సర్లే, అయిందేదో అయిపోయింది. కానీ ఈరోజు నువ్వు ఇచ్చిన డబ్బు. రే, ఆ డబ్బు గురించి ఎందుకు లేరా, వదిలే. మాట్లాడాలరా. 10 లక్షలు తక్కువేం కాదు కదా. పైగా నువ్వు వడ్డీ కూడా వద్దన్నావు కదరా. రే, నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగిద్దులేరా. ఇంకేముందిరా, బిజినెస్ అంతా పోయింది. అప్పులన్నీ తీర్చగా 2 ఎకరాలు మిగిలింది. దాంతో ఏం చేస్తాం రే ఇప్పుడు? రే, ఈ రోజుల్లో సెంటు భూమితో కూడా డబ్బులు సంపాదించవచ్చు తెలుసా నీకు? అలాంటిది నీ దగ్గర 2 ఎకరాలు ఉందిరా. అదంతా సోదిరా. రే, సోదేం కాదురా. మనిద్దరం ఖచ్చితంగా కొత్తగా ఏదో ఒకటి చేద్దాంరా. ఏంటి? రే, మొక్కజొన్న కన్నా స్వీట్ కార్న్ కి మంచి డిమాండ్ ఉన్నదిరా. మన చుట్టుపక్కల ఊర్లోని ఎవరు ఇంతవరకు వేయలేదు. మనిద్దరు పొలాల్లోని అది వేద్దాంరా. వేద్దాం. కూర్చో కూర్చో కూర్చోరా. ఏంటి వీడికి బాగా ఎక్కేసినట్టు. వేద్దాం. నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ మా నాన్న. కనపడ్డా అంతే. వేద్దాంరా, మనకు తెలియని వ్యవసాయం. అవును రే, చెల్లెమ్మ బాగుందా? మరి మన ఐష్? మీ శల్యం బాగుందిరా. మనిద్దరికంటే మనిద్దరు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారా. నువ్వు నాతో సర్లే. రే, ఇచ్చిన మాట మర్చిపోలేదు కదా? బా లేదు లేరా. ఏం మాటే?
ఏమో. చెప్పు. నాకేం తెలుసు, నీకే తెలీదు. సర్లే. అవును, ఇవాళ అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావురా? రే, అవి మీ చెల్లెమ్మ దాచుకుని డబ్బులు రా. మహాతల్లి అంత డబ్బు ఎలా దాచిందిరా? పీకేవులే, నువ్వేదో ఇచ్చినట్టు. ఎలాగోలా కష్టపడి సంపాదించి మొత్తం తీర్చేయాలి. రే, తీరుద్దు గాని ముందు సరిగ్గా ఇంటికి వెళ్ళరా. సరిపోయింది. రే, మరి ఆ స్వీట్ గారిని గురించి నాకేం తెలియదు కదరా. ఎలాగేయాలో ఏం చేయాలో? ఒరే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. అందరికి దండాలన్నా. ఫ్రెండ్షిప్ తీయని స్వప్నం. ముందు సరే. ఆ తర్వాత ఏమైందమ్మా? వీళ్ళ నాన్న మీ నాన్నకి ఆ పంట గురించి నేర్పించి పనులు స్టార్ట్ చేశారు. ఇద్దరివి పక్కపక్క పొలాలే కాబట్టి బాగానే చేసుకునేవారు. వీళ్ళమ్మ నేను కూడా చాలా చక్కగా ఉండేవాళ్ళం. మీరు కూడా కలిసి స్కూల్కి వెళ్ళడము, కలిసి ఆడుకోవడము చేస్తుండేవాళ్ళు. అంత బానే ఉంది కదమ్మా, మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మన కొంపలు ముంచడానికి ఎవరో ఒక దరిద్రుడు తయారవుతాడు కదా. ఆడనే ఫ్రెండ్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఈ బ్యాట్ కోసం రక్తాలు చిందించా. అబ్బచ్చా. అక్క బాగున్నావా? ఈజీగా ఏం కొనిలే. బాగున్నాన్రా. ఈడవడు సాయిగాడు ఎక్కడా? స్కూల్కి వెళ్ళాడు, వస్తూ ఉంటాడు. ఇక్కడే ఉన్నా, కళ్ళు దొబ్బా. ఏంట్రా పొల్లారో ఇలా వచ్చావు? ఏంటి బా ఆ ధనుగాడితో మళ్ళీ వ్యాపారం మొదలెట్టావంట? అవునరా, స్వీట్ కార్న్ వేసాం. పక్క పక్కన వేసారంటగా. అది మన పొలమే కదా ఒకప్పుడు. మనం అమ్మేశాం, అప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు. మధ్యలో ఈడి బాధ ఏంటి? అయినా అది నువ్వు అమ్మేసి తప్పు చేసావువా. ఏం చేస్తాంరా, అప్పుడు మనం ఉన్న పరిస్థితి అలాంటిది. ఆ అమ్మకు తప్పలేదు. పోనీ అమ్మింది ఏదో నువ్వు పెట్టేసుకుని ఆ పక్కదమ్ము ఉండాల్సింది. బంగారం లాంటి చెరువు పక్క బిట్టు అమ్మేహావు. ఏదైతే ఉందలేరా, అంతా ఒకటే నేల కదా, ఏదో అలా ఇచ్చేసాం. కాదే, నీకు నేను చెప్పనా, అసలు నీ భూమిలో సారమే లేదు. పుల్లారావు గాడు పొల్లెట్టేహాడు. ఏంట్రా చెప్తున్నావు? అవును బా, ఆడు తెలివిగా చెరువు పక్క బిట్టు రాయి చేసుకొని నీకు ఆ పక్క తోలేహాడు. ఓరి నీ అబ్బా,
రెండిట్లో ఏదైనా ఒకటే కదరా భూమి దైత్రుడా. నాన్న నువ్వు నమ్మకు. ఎహె, అలా ఏం ఉండదులేరా. పంట పండి దిగుబడి వచ్చాక చెప్తాను నీకు. సరే బా నీ ఇట్టం, నేను వెళ్ళొస్తా మరి. ఆగు, ఎలాగో వచ్చావు కదా, టీ తాగిల్ది గాని. వీళ్ళమ్మ బాబు వీడికి కరెక్ట్ పేరే పెట్టారు కదా. దా, సరే బా. ఇంకేట్రా ఊళ్ళో విషయాలు? ఏముంటాయి బా, బ్యాడ్ ఇచ్చి కొడితే బుర్ర వేసేవాడిని. బొక్కడి. ఇలాగే చేస్తా ఉండు. మీ నాన్న చేతిలో కత్తుంది తీసి నరికేస్తాను నిన్ను. నన్నే తోస్తావా సచ్చినాడు. రే పొలాలు, ఏమైంది ఇంటికి రావడం మానేసా? పల్లాల ఏరా ఏం మాట్లాడబెట్టి ఏమైంది? ఏం మాడతామండి, మీరేమో కాశీగాడికి పొలం అమ్మని గట్టిగా చెప్పేశారు. ఈ నెల ఆయనకే అమ్మేశాడు. ఎవర్రా? ఇంకెవరండి, ఆ భాస్కర్ గారు. పెట్టేయాడు ప్యాంట్. మీరు అట్టగానే మౌనంగానే ఉండండి, ఆయన వెళ్ళి మంది కూడా అమ్మేస్తాడు. సర్లే నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. మన పొలం మీద పక్కోడి పెత్తనం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎవడే ఇడు? మీ నాన్న ఒక పని చేయడ్రా. ఆయన ఏం జరిగిందో నువ్వు చూసావా? మా నాన్న అంటావేంటి? ముందు పదా. రే ఏంట్రా నువ్వు చేసిన పని? బాబోయ్ షార్పే. ఓ వచ్చావా? ఏంట్రా? వాడికి అమ్మొద్దని చెప్పాను కదా. ఆడి దగ్గర రేటు బాగా వస్తుందిరా. తగ్గు అమ్మా. నీకు నా పరువు కన్నా రేటే ముఖ్యమా? ఆ ఎదవకు అమ్మొద్దని ఊరందరి ముందు చెప్పాను కదా. నువ్వు అస్సలు తాగకు నాన్న. రేయ్, అనవసరంగా ఆవేశపడకు, ఆలోచించు. అయినా నేను అమ్మింది నా పంటని, నీ పంట కాదు కదా. మనిద్దరం కలిసే కదా చేసాం. రేయ్, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు అనవసరంగా కంగారు పడకు. మన ఫ్రెండ్ అంటే నువ్వేరా అన్నారు. అది మొన్నరా. ఎంతసేపు అండి ఎవరితో మాట్లాడకుండా అలా కూర్చుంటారు? వదిలేయండి. ఏంటి వదిలేసేది? వాడు చేసే పని ఏమైనా బాగుందో చెప్పు. అయిపోయింది కదండి, ఇంకా వదిలేయండి. ఊర్లో జనాలందరూ నవ్వుతున్నారే. నేను పెద్ద పోటుగాడిలాగా ఊరందరి ముందు సవాల్ చేసి వస్తే వాడు సిగ్గు లేకుండా మళ్ళీ కాశీగాడి దగ్గరికి వెళ్ళి అమ్మాడు. ఏమైంది నాన్న? ఏమీ లేదమ్మా, నువ్వు చదువుకో. చిన్నప్పుడు బాగానే పడుకునే వాళ్ళం, పెద్దయ్యాకే నిద్రలు కరువు అయిపోయాయి. హలో. రేయ్, చెప్పు. ఆ కాశీగాడితో బేరం క్యాన్సిల్ చేసుకున్నానురా. ఏ? రేటుదేముందిలేరా, నీ పరువు ముఖ్యం కదా. మరి బుద్ధి ముందేమైందనే కదా. అది అడక్కో. మొత్తం మీద బేరం క్యాన్సిల్ అయింది. సరేరా. సర్లే, రేపు నువ్వు చెప్పినోడి దగ్గరికి వెళ్దాం. ఆడి పేరేదో అన్నావు. అదేరా, దేవుడు బాబు. ఆ బాబు దగ్గరికే. సరేరా. సరేరా, ఉంటాను. ఈ మాత్రం దానికి అంత గొడవ. ఏమన్నారండి అన్నయ్య? వాడు నా ఫ్రెండే. అమ్మయ్యా, మొత్తానికి వీళ్ళు కలిసిపోయారు. ఇంతకీ సాయిగడు ఏం చేస్తున్నాడు?
వాడు నా ఫ్రెండే, నేను చెప్తే అర్థం చేసుకుంటాడు. బాబోయ్, ఈయనకి పానకం పడంగానే స్నేహం విలువలు గుర్తొచ్చేస్తున్నాయి. రేపేమవుద్దా ఏంటో. చూడండి దేవుడు బాబు గారు. వీరుడు బాబు. మరి ఆ బాబు ఎవరు? ఆ బాబు మా బాబు. ఏం పేర్లు రా బాబు? సర్లేండి, ఆ గొడవంతా మాకెందుకు గానీ మీరు రేటు కట్టేస్తే మేం బత్తాలు కట్టేస్తాం. ఇలా చూడండి బాబు, మీ దానికి రేటు కొద్దిగా తగ్గుతుంది, ఈయన దానికి బానే వస్తుంది. అదేంటి? ఇది టేస్ట్ అంతకు బాలేదు బాబు. టేస్ట్ లేదా? ఏం మాట్లాడండి? అదేంటి బాబు అలా మాట్లాడుతున్నారేంటి? ఇదేదో సెకండ్ క్వాలిటీ సరుకు లాగుంది బాబు. ఏంటి టేస్ట్ లేదా? ఆహా, అస్సలు లేదు. నీకు బుర్ర లేదు. అదేంటి బాబు అలా మాట్లాడతారు? వీడికి ఈరోజు మూడింది. ఒరే నువ్వు ఆగరా. నువ్వు ఉండరా. ఇద్దరం పక్క పక్క పొలాల్లోనే పంట వేసాం, ఒకే విత్తనం వేసాం, ఒకే ఎరువు వాడాం, ఆఖరికి మోటార్ నీళ్లు కూడా ఒకటే వాడాం. మరి టేస్ట్ ఎందుకు తేడా వస్తుంది? అవన్నీ నాకెందుకు బాబు, టేస్ట్ అయితే తేడా ఉంది, సేమ్ రేట్ ఇవ్వలేను. రే, నీ పేరు ఈరుడు బాబు అని తీసి ఎర్రి బాబు అని ఎట్టుకో. అదేంటి బాబు అలా అంటారు? లేకపోతే ఏంటయ్యా, ఎంత చెప్పాక కూడా మళ్ళీ అదే పాట పాడతావేంటి? ఏసైనా రే నువ్వు ఆగరా. చూడండి. రే బాసి, టేస్ట్ నిజంగానే తేడాగా ఉందరా. మరి అదే కదా నేను చెప్తుంది బాబు. ఎంత తేడా వచ్చిందేంట్రా? నువ్వెందుకు రాదు? మరి లేకపోతే ఏంట్రా? బాబు బాబు, మీ పంచాయతీలు ఏమనుంటే మీ ఇంటికాడ చూసుకోండి, నా టైం వేస్ట్ చేయమాకండి. రేయ్, నువ్వు ఇంకొకసారి బాబు అన్నావు అనుకో, ఏం చేస్తాను చూడు. రే నువ్వు అతని మీద ఎందుకు అరుస్తున్నావు? వెళ్ళిపోదాం రారా. ఒరే ఆగరా. ఒరే ఇప్పటికే చాలా ఆలస్యమైందిరా, ఇంకా ఆలస్యం అయిందనుకో సరుకు పాడైపోతుందిరా. ఏదో ఒక రేటుకి ఇచ్చేద్దాం రారా. అదేంటి ఏదో రేటుకి ఎలా ఇస్తాంరా? ఓహో, నీకు బానే వస్తుందిగా రేటు, పైగా నీది ఎక్కువ పొలం, ఎక్కువ పంట, కావస్తే నువ్వు ఇచ్చుకో, నేనేమను. బాబు ఇది సెకండ్ క్వాలిటీ సరుకు బాబు, మీరు ఎక్కడికెళ్ళినా ఇదే రేట్ వస్తుంది. నాకు తెలిసి మీ పొలంలో ఉన్నంత సారం ఈయన పొలంలో లేదనుకుంటా, అందుకే కదా టేస్ట్ తేడా వస్తుంది. మరి ఒరే నువ్వు నోరు మీరా బాబు, వాడికి లేనిపోని డౌట్లు పెట్టుకో. ఒరే బాసి, ఒరే బాసి ఆగరా. రే దేవుడు బాబు ఎర్రి బాబు. అంత కోపం ఏంట్రా బాబు మీ నాన్నకి? మా నాన్న పేరేంటి? భాస్కర్, అంటే సూర్యుడు, ఎప్పుడు బగబగ మండిపోతూనే ఉంటాడు. ఏడ్సాలే. ఇప్పుడు ఏమవుతుందంటావు? ఎవడికి తెలుసు? ఏంటోరా బాబు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ సిట్టింగేనా? అందుకేరా ఏ అలవాట్లు ఉండకూడదని చెప్తాను. దానికి తోడు ఆ పుల్లారావుగాడొకడు. తాగుడు వల్ల లివరే కాదురా, కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఓ రాబోయ్, ఏంటి ఇలా తాగేస్తున్నాడు? బా అబ్బా, మరి రాగొట్టేస్తున్నావు బా. ఈయన రోజు నన్ను తిట్టేవాడు, ఇక్కడికి వచ్చిన మ్యాన్షన్ హౌస్ రాదా అవుతున్నాడు. సూపర్. అలా తాగేసావండి బా. దెబ్బేసాడ్రా పుల్లా, పంటలో ఏదో తేడా వచ్చింది. నేను నీకు ముందు నుండే చెప్తున్నా కదా బా, నీ భూమిలో ఏదో బొక్కుంది. ఓరి పాపిస్తోడా, నువ్వే పెద్ద బొక్కగాడివి. ఇప్పుడేం చేయమంటావు? ఏం చేద్దామంటావేంటి బా? పదా ధనుంజయ్ గారి దుమ్ము దులిపేద్దాం. దుమ్ము దులిపేస్తావా? ఎందుకురా?
ఉరి ఉరి పదవా పదరా. ఏమండి ఆగండి. అయ్యో తాగున్నారండి. నువ్వు లోపల బా. అంత తాగాక ఇంకెందుకు తింటాడు ఆయన అసలేండు. రే పల్లాలు, అయ్యగారు ఇంతసేపు ఎక్కడ సచ్చావురా నువ్వు? ఆ కాశీగాడి దగ్గరికి వెళ్ళొచ్చున్నానండి. ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళావురా? ఏంటి అడావిడి? ఆ విషయం పక్కన పెట్టు. పాప ఐశ్వర్య కనిపించడం లేదురా. పాప కనపడకపోవడం ఏంటండి? ఎక్కడికి వెళ్ళావు? ఈ రోజు స్కూల్లో ప్రోగ్రాం ఉందండి. మధ్యాహ్నమే వచ్చేయాలి, కానీ ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమోనండి. సరే అండి, నేను ఎతకడానికి వెళ్తున్నాను. ఏం ప్రోగ్రామే? కృష్ణాష్టమి అంటండి. రే ధనంజయరావు, బాబాయ్ ఈయన వచ్చాడు. రారా బయటికి. వచ్చారా వయ్యారుడు. ఏంట్రా కేకలేసరావు? నేను అసలు టెన్షన్లో ఉన్నాను రా. ఏ నాకు నిజం తెలిసిపోయిందనా? ఏమండి ఏం మాట్లాడుతున్నారండి? ఒరే బాషి, ఐశ్వర్య కనిపించడం లేదురా. అయితే నన్నేం చేయమంటావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం సమాధానం చెప్పాలరా నీకు? మా తాతలు మా నాన్నల భూములు మీరు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకునేవర్రా. అయితే అయితే ఏంట్రా? అయితే మంచి బాగా సారవంతమైన భూమిని దొబ్బేసింది కాకుండా అయితే అంటావేంట్రా? అయితే ఒరే బాసి, అవి మా తాతలో నాన్నలో కౌలు చేసి కష్టపడి సంపాదించుకున్నారు. వాటి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఇన్నాళ్ళు ఊరాళ్ళందరూ కూడా అదే అనుకున్నారా. ఇవాళ నిజమేంటో బయటేద్దాం. ఒరే పుల్లారావు, నీకు సంబంధం లేని విషయంలో తలదూర్చుకో. ఒట్టి తలేంట్రా, కాళ్ళు చెయ్యి ముక్కు నోరు అన్ని దూర్చేద్దాం. అరే అందరు రండ్రా చూడండి. ఒరే బాసి, వాడు మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు రా. రే ఈడే గాని ఈరోజు నిజం చెప్పు ఉండకపోతే నీ బండారం బయటపడి ఉండేది కాదురా. అయినా ఇంకా అర్థం మాట్లాడండి బా, వేసేయండి. ఏంట్రా కోస్తావ్? ఆగండి, వద్దండి. ఏమండి? వదలవే. అయ్యగారు, అమ్మా ఐషు. అమ్మా ఐషు, ఏంట్రా ఓ రెచ్చిపోతున్నారు అయ్యగారి మీద? ఒరే పల్లాలు, నువ్వు పక్కకుండ్రా. మీకు దేవుడు ఇంత బుర్రిచ్చినా అలా మాట్లాడారంటండి మీరా? రేయ్ ఆగు. ఏంటండి ఆగేది? బుర్ర తక్కువ వాళ్ళు. టేస్ట్ మారిందంటే భూమి బాలేదు అంటున్నారు. లేకపోతే ఇంకేర్రా? ఇందాక కాశీగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పీకితే ఆడే చెప్పాడు మొత్తం. ఏం చెప్పాడు? ఈయన గారు మీకు తెలియకుండా లోడు పంపేశారు కదండి. ఆ తర్వాత తిరిగి తీసుకున్నాం కదా. తీసుకున్నారండి, కానీ తీసుకుంది మీ లోడు కాదండి. ఆ కాశీగాడు దొంగ నా కొడుకు. మంచి సరికి కాడు ఉంచేసుకొని సెకండ్ క్వాలిటీ సరికి ఏదో వెనక్కి పంపేశాడు. ఏం మాట్లాడుతున్నాడు వీడు? వెనక్కి వచ్చిన లోడు నా మాత్రం సెక్స్ వేసుకోకుండా ఈయన మీద వచ్చి అరుతున్నారా? ఈ పుల్లారాగోడోడు మధ్యలో బుర్ర తక్కువడు. ఈడి మాట మీరినేయడం భలే తయారాడు పుల్లలు పెట్టడానికి. గొప్పోలండి బాబు. పాపం పిల్ల కనపడక ఆవిడేడుస్తుంటే పొలాలు పంటలోనే మీరేడుస్తున్నారు. ఇంకోటి చెప్పమంటారా? ఇందాక మన అమ్మగారు ఎక్కడున్నారనుకుంటున్నారు? ఎక్కడుంది? మన ఊరి శివారు మరిసెట్టు కింద కూర్చుని ఏడుతుంది. మనకేం తెలీదు. ఏమ్మా? ఈయన గారు అబ్బాయి గారు పొద్దున స్కూల్లో అందరి ముందు మన అమ్మాయి గారిని ఏడిపించారంట కదా. ఎవడు? ఇడా ఆడే. వాళ్ళేదో చిన్నపిల్లలరా. ఏంటన్నయ్య చిన్నపిల్లలు? అయినా నేను కూడా చూశాను. మీ అబ్బాయి మా అమ్మాయిని చాలా సార్లు ఏడిపించాడు. అది పిచ్చిది కాబట్టి ఏడ్చి ఊరుకుంది. తొందరపడి ఏదైనా చేసుకుంటే? అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు స్వర్ణ? ఏంటిదా? నేను అంత సీన్ లేదు. ఆలోచించాలి వదినా. పిల్లలకేం తెలుసు మంచి చెడు గురించి? ఏయ్ స్వర్ణ ఆగు. రే చెప్పరా, చెప్పు. ఏంటి? నేను క్షమించాలి అంతే కదా? రేయ్ ఎన్నిసార్లు క్షమించాలరా నిన్ను? క్షమించమని అడగడానికి సిగ్గైనా ఉండాలి నీకు. అరే అది కాదురా, నన్ను క్షమించాలరా. చెయ్యొదరా. రేయ్
ఇంకా నీతో పడలేను, బయలుదేరు. ఇంకా నాకు జీవితంలో కనిపించుకో. రేయ్ నా మాట ఆ? చెయ్యొదలరా. పో. పోరా నాన్నా. రేయ్ ఆగో, నేనిచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చేయి, అర్థమైందా? పో. పదవా. రేయ్ వడ్డీతో సహా బయలుదేరు, పద లోపలికి.